చైనా మొన్న ఈ మధ్యనే తైవాన్‌కి వార్నింగ్‌లు ఇచ్చింది. తైవాన్‌లోకి మళ్ళీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు పంపించడం చేసింది. ఆ మధ్యన వరుసగా తైవాన్ నాదేనని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడ్డటువంటి చైనా ప్రపంచ దేశాల ఆంక్షలకు భయపడి ఆగింది. అయితే అమెరికా, యూరోప్ దేశాలు నిశ్శబ్దంగా తైవాన్‌ని స్వతంత్ర దేశంగా ఇప్పటిదాకా ఏంటంటే వన్ చైనా పాలసీ మీద సంతకం పెట్టినాయి. అందులో తైవాన్ కూడా పార్ట్ అన్నటువంటిది. అలాంటి దశలో తైవాన్‌కి డైరెక్ట్‌గా రాయబారిని పెట్టకుండా ఒక ఏజెంట్ అన్నటువంటి రూట్‌లో ఒక అధికారిని పెట్టినట్టుగా పంపించడం చూసాం. అయితే ఈ దఫా అమెరికా మాత్రం సీరియస్ అడుగులు వేస్తోంది. అమెరికాకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక బృందం తైపేకి చేరుకుంది. కొత్త తైవాన్ ప్రెసిడెంట్‌తో సమావేశాలు ప్రారంభించింది. తైవాన్ స్వతంత్ర దేశంగా తైవాన్ని గుర్తించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. పాలస్తీనా లాంటి తీవ్రవాద దేశానికే సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ వీళ్ళ కోసం ప్రత్యేకించి నిర్ణయం తీసుకుని ఆశ్చర్యపోనక్కర్లేదు. చైనాకి చెక్ పెట్టేందుకు